నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 5 ఏళ్ల ప్రణాళికకు భారత్ రష్యా ఆమోదం. వాణిజ్యం $100 బిలియన్ పెంచడమే లక్ష్యమన్న మోదీ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామన్న పుతిన్. ఇంధన సరఫరా కొనసాగుతుందని వెల్లడి. జనవరిలో స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ నిర్వహిస్తామన్న సీఎం. ఆవిష్కరణలు బాగుంటే రివార్డులు ఇస్తామని ప్రకటన. చంద్రబాబు విజన్ 2020కు ప్రతిరూపం హైదరాబాద్ అభివృద్ధన్న కోమటిరెడ్డి. అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్గా ఎదుగుతుందని వ్యాఖ్య. ఇండిగో సేవల్లో అంతరాయంపై విచారణ చేపట్టనున్న కేంద్రం. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. అమెరికా ప్రతీకార సుంకాలు ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యం బలోపేతానికి ఉద్దేశించిన 5 ఏళ్ల ప్రణాళికకు భారత్ రష్యాలు ఆమోదం తెలిపాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ పెంచడమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని చర్చల ద్వారా ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్కు సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ రష్యాలు చాలా కాలంగా కలిసి పోరాటం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారత్ రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడులను పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార ప్రణాళికకు ఇరు దేశాలు అంగీకరించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోడ్ మ్యాప్ ఇరు దేశాల మధ్య ప్రాధాన్య రంగాలు, దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాల వృద్ధిలో వేగం పెంచుతుందన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ పెంచడమే లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ రష్యా 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. యూరేషియన్ ఎకనామికన్ యూనియన్తో త్వరగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వలసలు, మొబిలిటీ, వైద్యం, ఆహార భద్రత, ఓడరేవులు, షిప్పింగ్ రంగంలో సహకారంపై ఒప్పందాలు జరిగాయి. అనంతరం ఇరువురు కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత సరఫరా గొలుసు నిర్ధారణకు కీలకమైన ఖనిజ రంగంలో భారత్ రష్యా మధ్య సహకారం చాలా కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. में हमारा गहरा सहयोग मेक इन इंडिया को सशक्त बनाने का सामर्थ्य रखता है. ये हमारे विन विन सहयोग का एक और उत्तम उदाहरण है, जिससे जॉब्स, स्किल्स और रीजनल कनेक्टिविटी सभी को बल मिलेगा. ऊर्जा सुरक्षा भारत रूस साझेदारी का मजबूत और महत्वपूर्ण स्तंभ रहा है. सिविल न्यूक्लियर एनर्जी के क्षेत्र में हमारा दशकों पुराना सहयोग क्लीन एनर्जी की हमारी साझा प्राथमिकताओं सार्थक बनाने में महत्वपूर्ण रहा है. हम इस विन विन सहयोग को जारी रखेंगे. क्रिटिकल मिनरल्स में हमारा सहयोग पूरे विश्व में सिक्योर और डाइवर्सिफाइड सप्लाई चेन सुनिश्चित करने के लिए महत्वपूर्ण है. इससे क्लीन एनर्जी, हाईटेक मैन्युफैक्चरिंग और न्यू एज इंडस्ट्रीज में हमारी साझेदारी को ठोस समर्थन मिलेगा. భారత్ రష్యా మధ్య మైత్రి 8 దశాబ్దాలకు పైగా ధ్రువ నక్షత్రంలా స్థిరంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, నమ్మకంతో ఎల్లప్పుడూ కాల పరీక్షకు నిలిచాయన్నారు. विश्व में अनेक उतार चढ़ाव आए हैं. मानवता को अनेक चुनौतियों और संकटों से गुजरना पड़ा है, और इन सब के बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरह बनी रही है. परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खरे उतरे. आज हमने इस नींव को और मजबूत करने के लिए सहयोग के सभी पहलुओं पर चर्चा की. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ రష్యాలు చాలా కాలం నుంచి కలిసి పోరాటం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ మద్దతివ్వడం తమకు అతిపెద్ద బలమన్నారు. आतंकवाद के विरुद्ध लड़ाई में भारत और रूस ने लंबे समय से कंधे से कंधा मिलाकर सहयोग किया है. पहलगाम में हुआ आतंकी हमला हो या क्रोकस सिटी हॉल पर किया गया कायरतापूर्ण आघात, इन सभी घटनाओं की जड़ एक ही है. भारत का अटल विश्वास है
कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है और इसके विरुद्ध वैश्विक एकता ही हमारी सबसे बड़ी ताकत है। भारत और रूस के बीच यूएन, G20, ब्रिक्स, एससीओ तथा अन्य मंचों पर करीबी सहयोग रहा है। हम इन सभी मंचों पर अपना संवाद और सहयोग जारी रखेंगे। రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. యుద్ధం ముగింపునకు భారత్ తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుందని చెప్పారు. यूक्रेन के संबंध में भारत ने शुरुआत से शांति का पक्ष रखा है। हम इस विषय के शांतिपूर्ण और स्थायी समाधान के लिए किए जा रहे सभी प्रयासों का स्वागत करते हैं। भारत सदैव अपना योगदान देने के लिए तैयार रहा है और आगे भी रहेगा। ప్రధాని మోదీ తర్వాత మాట్లాడిన పుతిన్ భారత్ రష్యా మధ్య స్నేహ సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందన్నారు. అనేక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు పుతిన్ ప్రకటించారు. ఇరు దేశాల వాణిజ్యం $64 బిలియన్ నుంచి $100 బిలియన్ పెరగాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు పుతిన్ స్పష్టం చేశారు. We are also seeing successful partnership in energy. Russia is a reliable supplier of oil, gas, coal, and everything that is required for the development of India's energy. We are ready to continue uninterrupted shipments of fuel for the fast-growing Indian economy. We are also conducting a flagship project to build the largest Indian nuclear power plant, Kudankulam. 2 out of 6 reactor units have been already connected to the energy network. I would like to note with satisfaction that our countries are gradually moving to the use of national currencies in mutual settlements. The share of these national currencies is already 96% in commercial deals. ఇరు దేశాల మధ్య 8 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ దృష్టి సారించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలో ఏ దేశమూ ఒంటరి కాదన్న స్పష్టమైన సందేశాన్ని పుతిన్ భారత్ పర్యటన చాటుతోందని తెలిపింది. భారత్, రష్యా ఎవరిపైనా ఆధారపడకుండా తమ సామర్థ్యాలను మరింత శక్తివంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయని పేర్కొంది. ఇరు దేశాల మధ్య సమన్వయం, సహకారమే అందుకు నిదర్శనమని అభిప్రాయపడింది. ఇరు దేశాలు పరస్పర మద్దతుతో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయని తెలిపింది. ఫలితంగా అమెరికా సహా పశ్చిమ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు అంతగా ప్రభావం చూపించకపోవచ్చని భావిస్తున్నట్లు చైనా తెలిపింది. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం 5వ రోజుకు చేరింది. దేశవ్యాప్తంగా ఇవాళ మరో 700కు పైగా విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న డీజీసీఏ సిబ్బంది వారాంతపు విశ్రాంతి నిబంధనను డీజీసీఏ ఎత్తివేసి ఇండిగోకు ఊరట కల్పించింది. పైలట్లు అందరూ సహకరించాలని డీజీసీఏ సూచించింది. ఇండిగో సంక్షోభంపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. నిర్వహణపరమైన లోపాలతో నిన్న 550కు పైగా విమానాలను రద్దు చేసిన దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇవాళ మరో 700కు పైగా సర్వీసులను నిలిపివేసింది. అర్ధరాత్రి వరకు ఇండిగోకు చెందిన అన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఢిల్లీ విమానాశ్రయం ప్రకటించింది. మిగతా ఎయిర్లైన్స్ సర్వీసులు షెడ్యూల్ ప్రకారం రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. కేవలం ఢిల్లీలోనే 220కు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. చెన్నై నుంచి బయలుదేరే అన్ని ఇండిగో విమానాలను శుక్రవారం వరకు రద్దు చేశారు. బెంగళూరులో 100కు పైగా, హైదరాబాద్లో 90కు పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఐదు రోజులైన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చాలా విమానాశ్రయాల్లో ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆహారం, తాగునీరు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు డీజీసీఏకు సమాచారం ఇచ్చిన ఇండిగో జరిగిన అసౌకర్యానికి గాను ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. డిసెంబర్ 5 నుంచి 15 వరకు రద్దయిన అన్ని విమాన సర్వీసులకు పూర్తి రీఫండ్ ఇస్తామని తెలిపింది. చెల్లింపులు జరిపిన ఖాతాలో ఆటోమేటిక్గా నగదు జమవుతుందని పేర్కొంది. విమానయాన సంస్థల విజ్ఞప్తితో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సిబ్బంది విధుల్లో మార్పులు చేసింది. సిబ్బంది వారాంతపు విశ్రాంత నిబంధనను డీజీసీఏ ఎత్తివేసింది. డీజీసీఏ నిర్ణయంతో ఇండిగో సంస్థకు ఊరట కలగనుంది. విమానాల కార్యకలాపాలు సజావుగా సాగేలా పైలట్లందరూ సహకరించాలని మరో ప్రకటనలో డీజీసీఏ కోరింది. మంచు వాతావరణ పరిస్థితులు, పెళ్లిళ్లు, హాలిడే సీజన్ల నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సజావుగా విమాన కార్యకలాపాలను నిర్వహించాలని పైలట్ సంస్థలు, సంఘాలను అభ్యర్థించింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దు ఆలస్యంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తగినంత సమయం ఉన్నప్పటికీ ఇండిగో ఎయిర్లైన్స్ 2వ దశ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL నిబంధనలు అమలు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణ ఛార్జీలు ఆకాశానంటాయి. ఢిల్లీ చెన్నై వన్ వే టికెట్ ధర 65,985కు పెరిగింది. ఢిల్లీ ముంబై, ఢిల్లీ కోల్కతా మధ్య ఒకవైపు టికెట్ ధరలు వరుసగా 38,676, 38,699కి చేరాయి. మరోవైపు నిన్న 6 మెట్రో విమానాశ్రయాల్లో ఇండిగో ఆన్ టైం పనితీరు 8.5% పడిపోయినట్లు పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇండిగో అంతరాయాలపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. విమానయాన సంస్థలో జరిగిన తప్పులు, ప్రణాళిక, సిబ్బంది నిర్వహణ లోపాలు, కొత్త నిబంధనలకు అనుగుణంగా వైఫల్యాలను కేంద్రం పరిశీలించనుంది. దిద్దుబాటు చర్యలను సిఫార్సు చేయనుంది. ఇలాంటి పెద్ద అంతరాయాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. విమానయాన రంగంలో కార్యకలాపాలు, నియంత్రణ, పర్యవేక్షణ, సంక్షోభ సంసిద్ధతను బలోపేతం చేసేందుకు విచారణ ఫలితాలు మార్గనిర్దేశం చేస్తాయని వివరించింది. ఇండిగో విమానాల రద్దుతో పలు ఎయిర్పోర్టుల్లోని ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీస సౌకర్యాలను సైతం కల్పించడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1లో ఓ ప్రయాణికుడు తన కుమార్తెకు బ్లీడింగ్ అవుతోందని, శానిటరీ ప్యాడ్ కావాలని ఇండిగో సిబ్బందిని నిలదీశాడు. తాము అందించలేమని సిబ్బంది సమాధానం ఇవ్వగా ఆ ప్రయాణికుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకు ఇవ్వలేరని, సమయానికి విమాన సేవలను ఎందుకు నడపడం లేదని నిలదీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అయింది. मेरे बेटे को प्यार चाहिए, दे दो, दे दो, प्यार चाहिए, दे दो प्यार है। सिस्टर, भाई मेरे बेटे को प्यार चाहिए था। मेरा बेटी का ब्लड आ रहा, ब्लड नीचे से ब्लड आ रहा, प्यार चाहिए, दे दो। क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? मेरे को प्यार चाहिए अभी। ఇండిగో విమానాల రద్దుతో ఢిల్లీ నుంచి పలు ప్రాంతాలకు టికెట్లు లభ్యం కావడం లేదు. ఢిల్లీ నుంచి పలు నగరాలకు నో ఫ్లైట్స్ అని టికెట్ బుకింగ్ ఏజెన్సీలు చూపుతున్నాయి. ఇవాళ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి టికెట్లు లేవని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇండిగో సంక్షోభంతో ఇతర ఎయిర్లైన్స్ విమానాల టికెట్ల ధరలు భారీగా పెంచారు. సాధారణ రోజుల్లో ఢిల్లీ, హైదరాబాద్ మధ్య కనీస టికెట్ ధర 33,000 రూపాయలుండగా రేపు ఎయిర్ ఇండియా టికెట్ ధర 93,000 రూపాయలకు పైగా చూపుతోంది. ఎల్లుండి కనీస టికెట్ ధర 25,000 రూపాయలుగా ఉంది. ఎల్లుండి ఢిల్లీ నుంచి చెన్నైకి ఎకానమీ క్లాస్ టికెట్ ధర 53,000 రూపాయలుగా ఉన్నట్లు తెలిపారు. ఇండిగో వ్యవహారంపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు 4 సభ్యులతో కూడిన దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ సంజయ్ కే బ్రహ్మనే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్ కెప్టెన్ కపిల్, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ లోకేష్ రాంపాల్ సభ్యులుగా ఉన్నారు. ఇండిగో విమాన సేవల్లో అంతరాయానికి గల కారణాలను దర్యాప్తు కమిటీ విచారించనుంది. భవిష్యత్తులో ఈ తరహా అంతరాయాలు చోటు చేసుకోకుండా కమిటీ విచారించి సిఫార్సులు చేయనుంది.
మరోవైపు సాధారణ విమానయాన సేవలు వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులకు కలిగే అసౌకర్యాలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులకు ఆయా విమానయాన సంస్థలు రీఫండ్ చేస్తాయన్నారు. విమానాల ఆలస్యం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఆహారం అందించాలని సంస్థలకు స్పష్టం చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ప్రయాణికులకు 24 గంటలు సమాచారం అందించేలా కేంద్రం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. విమానయాన సంస్థలతో సమన్వయం, ప్రస్తుత సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే లక్ష్యంతో దీనిని అందుబాటులోకి తెచ్చారు. వచ్చే జనవరిలో స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆవిష్కరణలు బాగుంటే అవి అమలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంచి ఆవిష్కరణలు చేసిన విద్యార్థులకు రివార్డులు కూడా ఇప్పిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లా భామిని గ్రామంలో పర్యటించారు. మంత్రి లోకేష్తో కలిసి మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో బోధనకు సంబంధించిన వినూత్న పద్ధతుల ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని పరిశీలించారు. దేశానికి ప్రజలే పెద్ద ఆస్తి అని సీఎం పునరుద్ఘాటించారు. పిల్లల నాలెడ్జ్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందన్న సీఎం, వీళ్లకు సానబెడితే ప్రపంచాన్నే శాసిస్తారన్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లను గౌరవించడం ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. పిల్లలను భావితరాల కోసం ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యలో జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకోవడంలో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రపంచంలో లెర్నింగ్ మెథడ్స్ ఏ విధంగా మారుతున్నాయో, ఎవరు బెటర్ గా టీచ్ చేస్తున్నారో అవన్నీ స్టడీ చేయడానికి ఒక టీం వేసుకుని ఇప్పుడే మన టీచర్స్ ని ప్రపంచం మొత్తం పంపిస్తున్నారు. బెస్ట్ కంట్రీస్ పంపిస్తున్నారు. అక్కడంతా నేర్చుకుంటున్నారు. నేర్చుకుని వాళ్ళు వచ్చి ఇక్కడ మన వాళ్ళని ట్రైన్ చేసి అలాంటి బెస్ట్ స్కిల్స్ అంతా కూడా టీచర్స్ కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది వినూత్నమైన కార్యక్రమం. ఏ టీచర్ కూడా రికమెండేషన్ కి ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీరు పిల్లలకు బాగా చదువు చెప్పండి, మీకు ఆటోమేటిక్ గా ఈ ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి అన్ని చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 72,886 బదిలీలు, 4,477 పదోన్నతుల్ని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. గడిచిన కాలంలో కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. 1924లో టీచర్లను అవమానించారు. మద్యం షాపుల దగ్గర కాపలాలు పెట్టారు. మరుగుదొడ్లు ఫోటోలు తీపిచ్చారు. జీతాల కోసం అడిగితే ఎక్కడికక్కడ మంత్రి ఇకపోతే అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి అనేక వేధింపులకు గురి చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అన్ని కేసులు కూడా రద్దు చేశాం. నేను ఒకటే చెప్తున్నాను, టీచర్ని గౌరవించే బాధ్యత మాది. పిల్లల్ని భావితరాల భవిష్యత్తు కోసం ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. విద్యాశాఖలో ఇప్పటికే 29 సంస్కరణలు తీసుకొచ్చామన్న సీఎం రానున్న రోజుల్లో మరిన్ని తీసుకొస్తామని వెల్లడించారు. పార్వతీపురంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే విజయ్ చంద్ర షాపింగ్ మాల్ని ప్రారంభించారు. ఆ తర్వాత సినీ తారలు నిధి అగర్వాల్, రితికా నాయక్ జ్యోతి ప్రజ్వలన చేశారు. వేదిక వద్ద స్టెప్పులేసి సందడి చేశారు. అనంతరం మాల్లో కలిగి తిరుగుతూ వివిధ రకాల చీరలను పరిశీలించారు. వస్త్ర వ్యాపారంలో తన ప్రత్యేకత చాటుకుంటున్న సీఎంఆర్ పార్వతీపురానికి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. చాలా హ్యాపీ with the brand and with the store in Parvatipuram. Please everyone should come and see their collection. Chala manchi collection and
congratulations to them for opening the 43rd store, almost near 50, so half a century. We chala congratulations, sir. So, and please come and shop at CMR. It's such a beautiful, amazing brand, amazing collection. A to Z అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ మనకు లభిస్తాయి. మీకు ఇంతవరకు పార్వతీపురం నుండి వైజాగ్ అలాగే విజయనగరం వచ్చేవారు ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మీకు డైరెక్ట్ గా పార్వతీపురంలోనే మేము ఓపెన్ చేయడంలో ప్రతి ఒక్కరికి ఈజీ అంటే జర్నీ మీకు ఈజీ అవుతుంది. అలాగే మీకు మంచి ప్రైజ్ కూడా మీకు దొరుకుతుంది. కాకినాడ జిల్లా తునిలో సినీ నటి ఐశ్వర్య రాజేష్ సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బులిరాజుగా ప్రేక్షకులను అలరించిన బాలనటుడు రేవంత్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వాహకులతో కలిసి మాల్లోని వస్త్రాలను పరిశీలించారు. సంక్రాంతికి వస్తున్నాం పార్ట్ 2 షూటింగ్ తునిలో తీయాలని సినీ దర్శకుడు అనిల్ రావుపురిని కోరతానని ఐశ్వర్య సరదాగా వ్యాఖ్యానించారు. కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన వేడుకలు టొరంటోలోని మ్యాక్స్వెల్ హైట్స్ సెకండరీ స్కూల్ ఓషావా ఆడిటోరియంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 800కు పైగా తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా గడిపాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు కళాకారులు చేసిన నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సాంప్రదాయ కళారూపాలు ప్రేక్షకులను అలరించాయి. తెలుగు సంస్కృతి, ఐక్యత, ఆనందాలతో నిండిన డిటిసి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 కార్యక్రమం టొరంటోలో ఘన విజయం సాధించిందని డిటిసి కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.